కఠపతని కంప్లీట్ చేసుకోవడం అండ్ రూబీని కంప్లీట్ చేసుకోవడం. మేము ఈ స్క్రీన్ షాట్ తీసి మీ ఫ్రెండ్స్కి గ్రూప్లో పెట్టేసేయండి. ఒక్క 2 minutes మనం 250 కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మనం ఏం చేద్దామంటే చిన్న ప్రేయర్ కంప్లీట్ చేసుకుందాం. మన ప్రేయర్ ఉంది కదా, దాన్ని కంప్లీట్ చేసుకుందాం. ఈ లోపల ఫైనల్ అనమాట ఇంకా మనం చేసే. జస్ట్ 30-40 minutesలో కంప్లీట్ చేసి మన 500కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని సైలెంట్ ప్రేయర్ తోటి స్టార్ట్ చేద్దాము. ఓకే, ఏం చేయాలి? సైలెంట్ ప్రేయర్ అయినప్పుడు ఏం చేయాలి అని అంటే, జస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు ఆల్రెడీ సీనియర్స్, మీరు ఇంకొకరికి చెప్పాల్సిన వాళ్ళు. ఎలా అంటే కృష్ణప్రియ, మీరు ఇప్పుడు ఒకవేళ టిఫిన్ కానీ ఏదైనా చేసి ఉన్నారనుకోండి, అప్పుడు ఇది అవసరం లేదు. ఇలాగా ఎప్పుడైతే ఖాళీ కడుపు ఉంటుందో అప్పుడు ఇట్లా అవసరం. ఓకే, చేయితోటి టిఫిన్, ఆఫ్టర్ టిఫిన్ కానీ లంచ్ కానీ జస్ట్ ఇట్లా కూర్చొని, మనకు ఒక వేగం ఉంటుంది, శ్వాస ఒక వేగంతో ఒక బీటింగ్ ఇస్తూ ఉంటుంది ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్కి. ఆ బీటింగ్ తగ్గట్టుగా కడుపులోకి గాలి రాగానే మొత్తం నాభి చుట్టూ గాలి చేరుకోగానే నెంబర్ 1 అని అనుకోవాలి. అట్లా ఒక 20, జస్ట్ ఒక 20, రైట్? ఇది బ్రెత్ ఎక్సర్సైజ్. ఇది చాలా మైండ్ పవర్ని పెంచుతుంది, చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా? లెట్ స్టార్ట్. మనము చాలా సంకల్పాలు పెట్టుకుంటాం, కానీ మరి దానికి శక్తి ఎలా వస్తుంది? అనేక అడ్డుగోడలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఛేదించాలి అంటే, ఓకే ప్లీజ్. అందరూ 250 అందరూ వచ్చారు. ఫ్రెండ్స్ చూడండి, 6 minutes మనకి. ఈ 6 minutes ఎంతో సేపు. అంత బాగా లీనమైన వాళ్ళకేమో టైం తెలీదు. ఏదైనా అంతే, పనిలో లీనమైపోతే టైం తెలీదు. టైం తెలియదు అంటే మనం అంత ఇష్టపడుతున్నట్టు పనిని. సార్ నమస్తే సార్. రైట్. ఒక పనిలో మనం లీనమయ్యామంటే టైం తెలియదు అంటే మనం లీనమైనట్టు లెక్క అందులో. ఒకవేళ లీనం కాకపోతే ఈ 6 minutes కూడా చూడండి, ఎంతసేపు అని అనిపిస్తుంది. అవునా? ఇంకా ఎంతసేపు ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. నాకైనా అంతే. ఇప్పుడు నేను వేరే పనిలో ఆలోచనలో ఉన్నాను అనుకోండి, చాలాసేపు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సేమ్ టు సేమ్ దీన్నే మీరు ఈ సైన్స్నే తీసుకోండి. ఈ సైన్స్నే మీ నెక్స్ట్ ర్యాంక్ కూడా ఇలాగే ఉంటుంది. మీరు దాన్ని ఎంజాయ్ చేస్తేనేమో అసలు టైం కూడా తెలియదు. లేదు అని అంటే మాత్రం ప్రతి స్టెప్ మీకు భారంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేనా? కరెక్టేనా నేను చెప్పింది సైన్స్? ఇది ప్రతి దాన్ని మీరు ఎంత పాజిటివ్గా తీసుకొని, ఎంత లైట్ వెయిట్గా తీసుకుంటే అంత బాగుంటుంది. ప్రతి ఒక్క స్టెప్ మీరు ఒకటే చూడండి, అవుతానా అవ్వనా, మంచిదా కాదా, అందరూ సహకరిస్తారా లేదా, ఇదంతా తీసేసి నేను 2025
2026 మళ్ళీ ఉగాది వరకు నేను స్టార్ 1000 కంప్లీట్ కావాలి, లేదా రూబీ కావాలి. ఈ 2 పెట్టుకోండి. ఇక దీన్ని అంతే. అయిన తర్వాత ఆలోచిస్తా. ఆ! మంచా కాదా? కుదురుతుందా లేదా? ఇవన్నీ ఏదైతే కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి ఆలోచనలు. అప్పుడు మీకు సమయం గూడా తెలియదు. అంతా చాలా చక్కగా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే దాంట్లో మనం లీనం కామో, పరధ్యానంలో ఉంటామో, అదంతా సాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా! ఇంకెంతసేపు అని. అన్నీ అడ్డంకుల్లాగా కనబడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి అడ్డంకుల్లాగా కనబడుతూ ఉంటాయి. అవరోధాలు, విఘ్నాలు ఎక్కువొచ్చినట్టు కనబడతాయి. ఇప్పుడు నేను స్టార్ట్ 50 మీటింగ్ పెట్టాను కాబట్టి 250 నుంచి 500కి మనం వెళ్ళాలి. ఇది ఆల్రెడీ 500 ఉన్న వాళ్ళకి మనం తర్వాత మాట్లాడుకుందాం. 250 నుంచి 500కి. సింపుల్. మీ బోత్ సైడ్స్‌లో 250 ఎవరు అని ఆలోచించండి చాలు. హ్మ్. మీ బోత్ సైడ్స్‌లో కాబోయే 250 ఎవరు అని. ఎవరో ఒకరు కనపడతారు మీకు. అభిలాష్ గారు ఆహ్, దీన్ని ఎక్కువగా తను చెప్తూ ఉంటారు. ఈ సక్సెస్ సీక్రెట్. మీ బోత్ సైడ్స్‌లో 250 ఎవరు? 250 ఎవరు? ఆల్రెడీ నాకిద్దరు దొరికారు. ఇటొక 250, ఇటొక 250 ఉన్నారు. అంతా ఇంట్రెస్ట్‌గా అంటే కంగ్రాచ్యులేషన్స్. ఓకే. వాళ్ళని పిల్లవాడిని తీసుకెళ్ళి టీచర్ చేతిలో పెట్టినట్టు, మీ మీద అంత సీరియస్‌గా ఉన్నటువంటి ఆ ఎగ్జిక్యూటివ్ చేతిలో, ఆ స్టార్ థౌసండ్స్ చేతిలో పెట్టండి. ఆ 250ని అంటే ప్రెజెంటేషన్స్ కోసం చేతిలో పెట్టిందంటే ప్రెజెంటేషన్స్ చేయడం కోసం. వాళ్ళు సర్వీస్ ఇస్తారు. నేమ్ లిస్ట్ రాపిస్తారు. కస్టమర్ క్రియేషన్ ఎట్లనో ఐడియాలు ఇస్తారు. వాళ్ళు చక్కగా చేస్తారు. ఫుల్ టైమ్ 24 అవర్స్ దీని మీదనే ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, రాను రాను డైరెక్ట్ సెల్లింగ్ న్యూట్రాసిటికల్ గొప్పతనం ప్రపంచానికి ఇంకెక్కువగా బోధపడుతుంది. నేను ఇంకొక డ్రీమర్స్ క్లబ్ మీట్‌లో మనం ఆ వెల్‌నెస్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం కేవలం మిమ్మల్ని ఒకసారి పలకరించి అటువైపుగా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా క్రిస్టల్ క్లియర్‌గా ఉండే ఆలోచనలు ఇద్దామని మీకు నేను చెప్తున్నాను. ఫస్ట్‌ది ఏంటంటే మీరు 250 అయిపోయింది. నా తర్వాత 250 ఎవరు? ఇది ఓకే. మీరు నేను ట్రైనింగ్‌లో ఉన్నాను అని మీరు భావిస్తూ ఉండాలి ఎప్పుడైనా. నేను ట్రైనింగ్‌లో ఉన్నాను. నా మాట ఇది సరిపోద్దా? సౌండు? హ్మ్. నేను ట్రైనింగ్‌లో ఉన్నాను. ఒకవేళ నిజంగా మీరు అట్లా భావిస్తే, మీ ఏజ్ పక్కన పెట్టండి. మీ పొజిషన్, మీరు ఏంటి అనేది పక్కన పెట్టండి. స్త్రీనా? పురుషుడా? అనేది పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు 10థ్, ఇంటర్, డిగ్రీ పిల్లవాళ్ళు ఒక టీచర్ చేతిలో ఉన్నట్టుగా మీరు ట్రైనింగ్‌లో ఉన్నారని సదా భావించండి. హ్మ్. నేర్చుకునే దశలో ఉన్నాను. ఇక్కడ నేర్చుకుంటే కూడా డబ్బులొస్తాయి. నేను ఏ విధంగా రూబీ కావాలి, నేను ఏ విధంగా 1000 కావాలో నేర్చుకుంటున్నాను. ఇది మీరు మీ కాన్సెప్ట్. ఓకే. సో, దీంట్లో భాగంగా ఒకవేళ నేను నేర్చుకుంటున్నాను అనే భావన మీకుంటే, మీరు చేయాల్సిందేంటంటే, పెన్, పేపర్ ఒక నోట్స్‌లో 3 పార్ట్స్ చేసుకోండి. చిన్నప్పుడు ఇది సాంఘిక, ఇది సామాన్య, ఇది గణితం అని పెట్టుకున్నట్టుగా అట్లా 3 నోట్స్‌లు. ఒకటి వెల్‌నెస్, మైండ్‌ఫుల్‌నెస్, 2 బిజినెస్. 2 బిజినెస్. నేను నా ర్యాంక్‌ని సంపాదించడమే కాదు, నా దగ్గర ఎవరైతే ట్రైన్ అప్ అవుతున్నారో వాళ్ళందరికి కూడా చక్కటి ఇన్‌కమ్ ఒక ఆహ్, ఎంత వాళ్ళ స్కిల్‌ని బట్టి వాళ్ళకి రెగ్యులర్ ఇన్‌కమ్ అనుకోండి. రెగ్యులర్‌గా ఇన్‌కమ్ ఉండేటట్టు. ఇప్పుడు ఒక లావణ్య మేడం ఇ ఇప్పుడు ఇంట్లో పనుల్లో ఉన్నారట్టుంది. లావణ్య మేడము తను కూడా మీలాగా ఒక స్టార్ టు స్టార్‌గానే స్టార్ట్ చేశారు జర్నీ. చూడండి రెగ్యులర్‌గా ఇప్పుడు ఇన్‌కమ్ తీసుకుంటూ అట్లాంటి ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. నా కళ్ళ ముందు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. భోగస్ సార్ అండ్ సురేష్ సురేష్ గారికి నేను ప్రెజెంటేషన్ ఫస్ట్ అసలకి. సురేష్‌కి ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆహ్, మన పతంజలి సీఈఓ గారు వాత, పిత్త, కఫాలు గురించి చెప్పడం నేను చూసి, ఒక కార్పొరేట్ కంపెనీ ఇట్లా ఆయుర్వేద గురించి మాట్లాడుతుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి సురేష్. హ్మ్. సురేష్ గారు మీరు వినండి ఇది అని. ఎందుకంటే తనకి కొంచెం నాకంటే ముందే నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం ఉంది. హ్మ్. ఒక హెల్ప్ కోసం నా దగ్గరికొచ్చారు తను. వాళ్ళ అన్నయ్య దగ్గరికెళ్తే
సోషల్‌కి సంబంధించినటువంటి ఒక హెల్ప్. అప్పుడు ఈ సారయితే మీకు కరెక్ట్ అని చెప్పి నా దగ్గరికి పంపారు. అట్లా. ఇక భోగా సార్ అంతకు ముందు నుంచే నాకు పరిచయం. ఒక ఆయుర్వేదిక్ దాని మీద. మేమిద్దరము పరిచయం లేకుండానే తన గురించి నాకు తెలుసు. నా గురించి తనకు తెలుసు. అంటే లాగిన్ అవ్వక ముందు నుంచే తెలిసిన వాళ్ళు ఇప్పుడు చూడండి చక్కగా ఇన్‌కమ్ తీసుకుంటూ టాప్‌లో ఉన్నారు. ఓకే. ఇంగ అశోక్ గురించి మీకు తెలిసిందే. రైట్? సో, అది. మీరు గూడా ఆ స్థితికి మీరు రావడానికి నేను మీకు చాలా ఉపయోగపడతాను. మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 2030 వరకు మీరు చక్కగా సంపాదించుకుంటారు. కానీ నేను చెప్పినటువంటిది కొన్ని వినండి. మీ యొక్క కొంత ఆలోచన తీరుని దాన్ని ఇంకా స్ట్రాంగెస్ట్ చేయాల్సుంటుంది. ఎందుకంటే కేవలం మీ ర్యాంక్ అనేది ఇంపార్టెంట్ అని మాత్రమే కాదు. మీ ఉండే తీరు, అవన్నీ గూడా మీ స్టార్‌లు, మీ 250లు, మీ 500లు గూడా ఇష్టపడాలి. రేపొద్దున మీరు రూబీ అయిన తర్వాత. మీరుండే విధానాన్ని గూడా వాళ్ళు చాలా ఇష్టపడాలి. అట్లా ఇష్టపడేటువంటి లీడర్‌గా నేను తయారు చేయాలంటే నాకు మీరు పర్మిషన్ ఇవ్వాలి. కొన్ని కొన్ని వాటికి. హ్మ్. నేను చెప్పే వాటికి మీరు వినాలి. సో, ఈ 3 అందుకే ఎర్లీ మార్నింగ్ లేవడము అనేది. దానికి కొంచెము ఇదొక నాకొక ట్రైనర్ అతను. నేను ట్రైనప్ అవుతున్నాను అనుకుంటే ఆ సీరియస్‌నెస్ ఒస్తది. లేకపోతే తన టీము బిజినెస్ కోసం చెప్తున్నారనుకుంటే అసలకి అంటుకోదు అసలకి. జ్ఞానం అంటుకోదు అస్సలకి. కాబట్టి నేను ట్రైనింగ్‌లో ఉన్నాను. ఈ సంవత్సరం నేను ఇలా తయారైతే ఈ ఈ ఈ జ్ఞానం నాకెక్కడైనా ఉపయోగపడుతుంది. రేపొద్దున నా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అని అనుకోవాలి. ఓకే. మీ స్టార్ 1000 వృధా పోదు. స్టార్ 1000 అంటే ఇగ మీకు ఆల్‌మోస్ట్ మీకు కంపెనీ ఒక పట్టాలేసి పెట్టేసింది. హ్మ్. చాలా స్వాగతించాల్సిన విషయం స్టార్ 1000 అనేది. ఆహ్, సో, అందరికి ఆల్ ది బెస్ట్. స్టార్ 1000 అవ్వండి మీరు. హ్మ్. హ్మ్. 2026 ఉగాది నుంచి నేను కేవలం స్టార్ థౌసండ్స్ తోటే ఉంటాను. స్టార్ థౌసండ్స్ తోటే. అటువంటి టీమ్ రెడీ అయిపోతది. 2026 ఉగాది నుంచి. ఓకే. సో, డియర్ ఫ్రెండ్స్ ఇది 3 నోట్సుల్లో మైండ్‌ఫుల్‌నెస్ గురించి ఈరోజు చెప్పాను. రోజు పడుకునేటప్పుడు ఏం రాయాలో చెప్పాను. అది మళ్ళీ రేపు రిపీట్ చేస్తాను. ఇప్పుడు ఇక బిజినెస్ గురించి. వెల్‌నెస్ గురించి తర్వాత ఇందాక ఒక ఒక విషయం తెలుసు. ఏందంటే కొన్ని లక్షల మంది బీపీ, షుగర్ పేషెంట్‌లు. డిక్లేర్ అయిన వాళ్ళు. హ్మ్. ఇంకా బీపీలో ఉన్నామని, షుగర్‌లో ఉన్నామని, ప్రీ డయాబెటిక్‌లో ఉన్నామని తెలియని వాళ్ళు ఎంతమందో 30 ప్లస్‌కొచ్చారంటే భయపడుతున్నారు. అట్లా ఉంది బయట సమాజం. సో, వెల్‌నెస్ న్యూట్రాస్యూటికల్స్ అవసరం మామూలుగా లేదు. కాబట్టి మరి అటువంటి అద్భుతమైనటువంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్న ప్రొడక్ట్‌లు ఎక్కడున్నాయి? మన దగ్గరే ఉన్నాయి. హ్మ్. ఇన్ఫెక్షన్స్‌ని గాని, హ్మ్. మనకున్నటువంటి ఈ గ్లూకోజ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్ గాని, హార్మోన్ ఇంబాలెన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి గాని, ఇది ఒక్కటే సరైనటువంటిది. సరేనా? ఇది. ఆహ్, ఇక మనం సక్సెస్ అవుతామా? లేదా? అనేది ఆహ్, 3 విషయాలు చెప్తాయి. 3 విషయాలు చెప్తాయి. సక్సెస్ అవుతున్నామా? లేదా? అంటే నా అనుభవంతోటి చెప్తున్నది. నంబర్ 1ది మనం సక్సెస్ అవుతున్నామా? లేదా? బిజినెస్ నోట్స్‌లో ఏం రాయాలో నేను చెప్తాను. ఎండింగ్‌లో చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. 11కి మీకు మంచి వీఓపీ ఉంది. వినండి, వినండి, వినండి. ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటదో వాళ్ళ దగ్గర ఇన్‌కమ్ ఉంటది. రైట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ 'ఆంధ్రజ్యోతిలో' వచ్చింది, 'సాక్షిలో' వచ్చింది, యూట్యూబ్‌లో నిండా ఉన్న ఇన్ఫర్మేషన్ కాదు. రైట్ ఇన్ఫర్మేషన్. మన ఇన్‌కమ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అది నేను తెచ్చుకుంటాను ఎప్పుడైనా. హ్మ్. గ్రౌండ్ లెవెల్‌లో సక్సెస్ కావాలంటే ఏ ఇన్ఫర్మేషన్ రైట్ అనేది. కొంచెము మనం గూడా సైలెన్స్‌లో ఎక్కువగా ఉంటే ఇంట్యూషన్ కూడా బాగా వస్తుంది. హ్మ్. యువర్ ఇంటెంట్ పవర్ ఈస్ యువర్ ఇంట్యూషన్ పవర్. అంటే మన సంకల్ప ఎటువంటి ప్రొడక్ట్ ఉంటే మంచిది అనంటే,
మనిషి ఉన్నంత కాలం ఆ ప్రొడక్ట్ అవసరం ఉండాలి. ఒకవేళ మీరు కంపెనీ పెడితే అలాంటి ప్రొడక్ట్ కనుక మీకుంటే మీరు సక్సెస్ అవుతారని చెప్పారంట. నీళ్ళ అవసరం ఎంత ఉందో పాలైనా తాగకుండా ఉంటారేమో కానీ నీళ్ళైతే అవసరం. అట్లాంటి నీళ్ళలాగా ప్రాణంలాగా ఉండాలి ఆ ప్రొడక్ట్ అని. మీరు నమ్ముతారో లేదో మన పల్స్, కేర్, కాఫీ అవన్నీ అట్లాంటివే. అది మీకు ఇంకా ఇంతకంటే బిజినెస్ మ్యాన్ కోరుకునే ప్రొడక్ట్లు ఏముండవు. మీరు నమ్మండి అది. నేను 7 సంవత్సరాల క్రితమే దీన్ని బిలీవ్ చేశాను. ఇప్పటికి కూడా దాని డిమాండ్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అవుతుంది. సరేనా? ఎక్కడో కాదు, నా ఇంట్లోనే అంత డిమాండ్ వస్తుంది. హ్మ్. నా మదర్, ఫాదర్ ఏమంటారో తెలుసా? "నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు. పల్స్, కాఫీ, కేరు లోటు లేకుండా ఉంటే చూసుకుంటే చాలు." నమ్మండి అంతే వాళ్ళు. మా మదర్ అడిగేది. మాకు ఈ 3 లోటు లేకుండా చూసుకుంటే చాలు. ఎంతనో మీరు అబ్జర్వ్ చేయండి. అది. ఓకే. సో, బహుశా మీకు కూడా ఈ ఇంపార్టెన్స్ తెలిసి ఉండొచ్చు. రైట్ డియర్ ఫ్రెండ్స్. ఇక ఇన్ఫర్మేషన్ అనేది చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషనే మిమ్మల్ని బలంగా చేస్తుంది. ఇక అది రాంగా, రైటా అనేది ఇక మీరు ఆలోచించుకోవాలి. హరిప్రసాద్ చెప్పింది రాంగా, రైటా? అది. అనుభవం మీద మీరు ఆల్రెడీ 250 కాబట్టి మీకు తెలుసు. ఇక మనం సక్సెస్ అవుతామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే, ఏది చెప్తది మనం సక్సెస్ అవుతామనంటే మన యొక్క శ్రద్ధ. మన యొక్క శ్రద్ధ. మీ శ్రద్ధ మీరు సక్సెస్ అవుతదా లేదో చెప్పేస్తది. పక్కా అది. ప్రతి దాని మీద మీరు ఎంత శ్రద్ధ పెడుతున్నారు? మీ ర్యాంక్ మీద, కంపెనీ మీద, ఈ వీక్లీ వచ్చే ఇన్‌కమ్ మీద, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీద మీరెంత శ్రద్ధ పెడుతున్నారు? వెంటనే ఆహ్, అక్కడ కూరగాయలు అమ్మేటువంటి మేడము తను హెడ్‌ఫోన్స్ పెట్టుకొని మరి కొడుకుతోని అడిగి జూము తెలుసుకొని మరీ వస్తుంది. ఎంత శ్రద్ధనో చూడండి. 12 సంవత్సరాలు చేసిన నా గవర్నమెంట్ కంటే కూడా నాకు వివా ముఖ్యం. నాకంత శ్రద్ధ ఉంది వివా మీద. సో, మన శ్రద్ధను చెక్ చేసుకోండి. అయస్కాంతం అదే అయస్కాంతం మీ శ్రద్ధ. కొంతమందికి 4 రోజులు ఎవరైనా లాగిన్ కాకపోతే ముందు మా వాళ్ళకి చెప్పి చూస్తా అని కొంతమందికి టెస్ట్ చేస్తారు. మన వీఆర్‌లు చెక్ చేస్తారు. కస్టమర్‌లు గూడా మనం చెప్పినటువంటిది విని ఒకసారి అడిగి చూస్తానుండని తన వాళ్ళకందరికి చెప్పి చూస్తారు. ఎవ్వరు గూడా సుముఖంగా లేకపోతే ఇగ మన ఫోన్ ఎత్తరు. వాళ్ళు ట్రైలేసుకుంటారు ఒకసారి. హ్మ్. వీఆర్ వాళ్ళు లాగిన్ అవుతున్నారనుకోండి. చలో రైట్ వాళ్ళిద్దరు వస్తన్నారుగా అయితే నేను ఓకే అంటారు. ఇట్లా ఉంటుంది. వాళ్ళకి సొంత శ్రద్ధ అనేది ఉండదు. సొంత శ్రద్ధ ఉండదు. ఎవరితోని సంబంధం లేదు. నా ప్రయాణం నాదే అనే అది వేరే. ఆ శ్రద్ధ వేరే. ఓకే. మీరు దీని గురించి మీరు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు అనేది ఇక మీ సక్సెస్ సీక్రెట్ అదే. ఎవ్వరు చెప్పక్కర్లేదు జాతకాలు. హ్మ్. మీ అంత ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఒక్క మేడంని ఎవరినైనా మొన్న రీసెంట్‌గా ఒక శాంతి మేడం గారున్నారు. తను 1000 అయ్యారు. మీరెందుకు అవ్వలేరు? శాంతి మేడం గారు. శ్రద్ధలో మీరు అడగండి ఇక్కడ. లావణ్య మేడం గాని, భోగ సారు వాళ్ళ టీమ్ కాదు అసలకి. శాంతి మేడం. మార్కులేస్తారు శాంతి మేడంకి. వాళ్ళ టీమే కాదు. కానీ మార్కులేస్తారు. ఎందుకనంటే అంతగా ప్రెజెన్స్ ఉంటది. ప్రమోషన్ ఉంటది. ప్రెజెంటేషన్ ఉంటది. అంటే ప్రెజెంటేషన్‌లు చెప్పించడం. అంతే ఇంకా. తన పనేందో తను చూసుకొని మళ్ళీ వచ్చి ఎర్లీ మార్నింగ్ అయినా, సాయంత్రమే ఎప్పుడైనా సరే. తను రాలేదు అనంటే మనం గుర్తుపట్టొచ్చు ఏదో బలమైన కారణం ఉండుంటది. బంధువుల మధ్యలో ఉండడము, లేకుంటే టెంపుల్‌కి ఎక్కడికైనా వెళ్ళడం ఇట్లాంటిదేదో అట్లా అంత శ్రద్ధ ఉండాలి. హ్మ్. అదిక మీరు టెస్ట్ చేసుకోండి. రైట్. ఒక ఉదాహరణ చెప్పాను. ఇంకా ఇగ టైం పడతది. ఒకరొకరు ఎవరినో ఒకరిని తీసుకున్నాం. ఓకే. రైట్. ఇక తర్వాత రెండోది మనకి మనం సక్సెస్ అవుతామా? లేదా? అనేటువంటి చెప్పేది. ఏంటి అనంటే మన యొక్క సీనియర్. మన యొక్క సీనియర్.
సిస్టమేటిక్గా మనకు సిస్టమేటిక్గా ఉన్నటువంటి సీనియరు మీ మీద ఫోకస్ చేస్తున్నాడు అని అంటే ఇక మీరు సక్సెస్ గ్యారెంటీ అని అర్థం. అంత బిజీగా ఉండేటువంటి సీనియరు సిస్టమేటిక్గా సిన్సియారిటీ చూపిస్తూ బాగా ఈ యొక్క బిజినెస్ మీద శ్రద్ధ చూపిస్తున్నటువంటి ఆ యొక్క సీనియరు మీ మీద శ్రద్ధ పెట్టారు అంటే ఇక మీరు బండ గుర్తు, ఇక మీరు సక్సెస్ అవుతారని. ఎందుకనంటే అటువంటి చాయిస్ అక్కడ లేకపోతే వాళ్ళు అన్నిసార్లు కాల్ చేయరు, అసలు రిక్వెస్ట్ కూడా చేయరు. టేక్ యువర్ ఓన్ టైం అనేస్తారు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే మీ యొక్క సక్సెస్ సీక్రెట్ అది. మీరు ఎమ్మటే గుర్తుపట్టొచ్చు, మీకు సక్సెస్ గ్యారంటీ అని. ఓకే, ఇది 2. ఇంకొక బండ గుర్తుంది, ఇంకో బండ గుర్తు ఏంటంటే మీకు లెఫ్ట్ అండ్ రైట్లో అంతే శ్రద్ధ ఉన్న వాళ్ళు మీకు వస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. అంతే శ్రద్ధ ఉన్నవాళ్ళు, అది మీకు నేచర్ ఇచ్చే ఇండికేషన్. మీరు ఇందులో ముందుకెళ్ళిపోవచ్చు, యువర్ సక్సెస్ గ్యారంటీ అని. సో ఈ 3 బండ గుర్తులు మీకు అవేర్నెస్ కల్పిస్తాయి కదా, ఎరుకను పెంచుతాయి ఇంకా. ఓకే, ఇది మొట్టమొదటిది మీ యొక్క శ్రద్ధ ఎంత ఉంది అని. అంటే మీరు ఎంత శ్రద్ధను పెంచుకుంటూ ఉంటే అంత సక్సెస్ మీకు ఈ వివాలో మీకు వస్తుంది. ఓకే సార్, ఈవినింగ్ ఉద్యోగం చేసి వచ్చి మరి ఉదయాన్నే అటెండ్ అవుతున్నారు, కూరగాయలు అమ్మి ఆ మేడం మళ్ళీ ఉదయాన్నే వస్తున్నారు అని అంటే ఎంత శ్రద్ధ ఉండాలి, కొండంత శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చిందంటే సరస్వతి వచ్చినట్టే. అంటే శ్రద్ధ ఎంత ఉందో జ్ఞానం అంత వచ్చేస్తుంది. కాశీకి వెళ్ళాలంటే కాలభైరవుడు పర్మిషన్ ఉండాలంట. సబ్జెక్ట్ వినేవాళ్ళు దొరకాలంటే సరస్వతి పర్మిషన్ ఉండాలి. సబ్జెక్ట్ వినేవాళ్ళు దొరకాలి అంటే సరస్వతి పర్మిషన్ ఉండాలి. అట్లా. సో ఆ జ్ఞానం మన దగ్గరికి రావాలి అంటే ఆ శ్రద్ధ మన దగ్గర ఉండాలి. 500 అనేది మీకు ఒక మంచి ఎగ్జామ్, అది మంచి ఎగ్జామ్. ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడం, అంత శ్రద్ధ ఉన్న వాళ్ళని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నేమ్ లిస్ట్. ఇది ఇప్పుడు రాసుకోండి, బిజినెస్ నోట్స్ లో ఇది రాసుకోండి. ఫస్ట్ది బిజినెస్ నోట్స్ లో మీరు నిరాశని జయించాలి, నిస్పృహని జయించాలి. అంటే నిస్పృహ, ప్రతి చిన్నదానికి డల్ అయిపోవడం, దాన్ని జయించాల్సిందే. కొంచెం కోపం ఎక్కువ ఉంది, విసుగు కోపం ఎక్కువ నాకు అంటే దాన్ని జయించాల్సిందే. అసూయ ఉంది నాకు, దాన్ని జయించాల్సిందే. బద్ధకం పోస్ట్ పోన్మెంట్ ఉంది, దాన్ని జయించాల్సిందే. ఇది తప్పదు. వీటిని జయిస్తేనే ఇంకా ఆ లక్ష్మి వస్తుంది మనకి, లేకపోతే ఆ శ్రద్ధ కూడా రాదు. వచ్చినా కూడా వెంటనే ఏదో ఒక రూపంలో కొట్టేస్తుంది పక్కకి. వీటి పట్ల ఎరుకను పెంచడానికే ఎర్లీ మార్నింగ్ నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మిమ్మల్ని సర్వదా రక్షించుకోవడానికి. ఎందుకంటే మీ అంత శ్రద్ధ ఉన్న వాళ్ళు దొరకడం మళ్ళీ కష్టం అవుతుంది. అందుకని ఓకే, ఇది ఇక్కడ మన మన కారు మనమే కొనుక్కుంటాం, మన యొక్క పార్ట్నర్స్ మనమే తయారు చేసుకుంటాం. ఓకే, కలిసి లాభాలను క్రియేట్ చేసుకొని తీసుకుంటాం. అందుకే అక్కడ ఇక్కడ తేడా ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం ట్రైనింగ్ అవసరం, మన ట్రైనింగ్ మనకు అవసరం. ఓకే, అయితే డేర్ లీడర్స్, దీంట్లో ఆ యొక్క బిజినెస్ నోట్స్లో ఫస్ట్ది
నేమ్ లిస్ట్ క్రియేషన్ అంటే కస్టమర్ ప్రాస్పెక్ట్ క్రియేషన్. ఇది నేమ్ లిస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అసలు మీరు పర్సనల్ నేమ్ లిస్ట్ ఈ బిజినెస్ నోట్స్ లో ఒక ఇద్దరు కొత్తగా గుర్తొచ్చారు, వెంటనే ఆ ఇద్దరిని యాడ్ చేయండి మీ పర్సనల్ పేపర్లో. మీకు సంబంధించినటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు విఆర్ వచ్చారు, వాళ్ళకు ఒక పేపర్ స్టార్ట్ చేయండి, వాళ్ళ నేమ్ లిస్ట్ ఆ పేపర్లో రాసుకోండి. ఉం? ఎట్లా ఎగ్జాంపుల్గా చెప్పమంటారు? ఇప్పుడు ఒక ప్రీతి గారు ఉన్నారు, ప్రీతి గారికి తను 500, 250 ఎవరున్నారు ఇక్కడ? గంగాభవాని గారు 250. 250 తను తన ఒక బిజినెస్ పేపర్లో తన నేమ్ లిస్ట్ స్టార్ట్ చేయాలి. తనకి ఎవరైనా గుర్తొస్తుంటే యాడ్ చేసుకుంటూ పోవాలి దీంట్లో. నెక్స్ట్ పేపర్లో తనకి ఇంకెవరైనా ఓ పుష్ప గారని ఎవరైనా లాగిన్ అయ్యారు, తనకి ఇంట్రెస్ట్ ఉంది స్టార్ కోసం, పుష్ప పేరు రాసి ఆ ఎఫ్ఆర్సి నేమ్ లిస్ట్ అది కూడా పద్ధతి ప్రకారం ఇష్టం వచ్చినట్టుగా కాకుండా, నేను ఒక పేరు పలానా పుష్ప గారు ఇట్లా ట్రైనింగ్ లో మొన్న మరీ చాలా నీట్ గా చెప్పాను నేను, హేమంత్ అని ఒక పేరు చెప్పాను అనుకో, ఈ హేమంత్ పుష్ప గారికి ఏమవుతారు వివరంగా రాసుకోవాలి. రేపొద్దున భవానీ గారు అశోక్ గారితో ప్రెజెంటేషన్ చేపిస్తున్నప్పుడు అశోక్ గారికి ప్రెజెంటేషన్ చేసే వ్యక్తికి క్రిస్టల్ క్లియర్ గా చెప్పగలగాలి భవానీ గారు హేమంత్ గారు ఎవరంటే పుష్ప గారికి ఆ లేకుంటే బ్రదర్ ఆర్ బాబాయ్, లేకుంటే తమ్ముడు, రైట్, లేకపోతే హస్బెండ్ కి సంబంధించినటువంటి నోట్ చేసుకోవడం, లేకుంటే ఫాదర్, ఏదైనా కావచ్చు. తను చదువుకున్నాడా, మ్యారేజ్ అయిందా, తనకి సైన్స్ మీద ఎంత అవగాహన ఉంది, ప్రస్తుతం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే జస్ట్ నోయింగ్ పర్పస్, ప్రివెన్షన్ పర్పస్, ఇదంతా అశోక్ గారికి ఈ ఎవరైతే 500 కావాలనుకున్నారో వాళ్ళు తెలియజేయాలి. ఈ నేమ్ లిస్ట్ అండ్ డిస్కషన్, ప్రాస్పెక్ట్ సెలక్షన్, ఇది ఒకసారి నోట్ చేసుకుంటారా? ఇది మీరు ఎప్పుడైతే పద్ధతి ప్రకారం చేస్తారో ఆ తర్వాత పద్ధతి ప్రకారం చేసే వాళ్ళు చాలా మంది వస్తారు. లేదు సార్ నేను చిటికలో స్టార్ అయిపోతాను, చిటికలో వాళ్ళని 250 చేసేస్తాను, నేను 500 చేస్తానంటే విద్య తెలియదు, ఇంకా విద్య తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను, నా తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు, నేను హిందీ నేర్చేసుకున్నాను, నేర్చుకోలే, వచ్చేసింది, నేర్చుకున్నాను అనకూడదు, వచ్చేసింది అనాలి. ఇప్పుడు నేను కొత్త వాళ్ళకి ఎవరికైనా హిందీని నేర్పగలనా? సునీల్ నా వల్ల అవుతుందా? అట్లా అవుతుంది. కానీ నేను ఒక గ్రామర్ ప్రకారం నేర్చుకుంటూ నేను హిందీని మాట్లాడుతున్నాను అనుకో, అప్పుడు నేర్పగలను. అంటే రెండో చెప్పిన ఎగ్జాంపుల్లో నేను పద్ధతి ప్రకారం నేర్చుకున్నాను. సో ఇక్కడ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి మనం వచ్చాము, కేవలము సెల్లింగే, రిటైలింగే, కేవలము ర్యాంకులే కాదు. మనము 3 సంవత్సరాల్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవడానికి వచ్చాం. ఇంకా లక్షలాది ఇల్లులు ఉన్నాయి, కోట్లాది మందికి అవసరం ఉంది మన యొక్క న్యూట్రాసిటికల్. మీరు అది తెలుసుకోవాలి. ఒక ఓనర్కు ఉన్న అవకాశం ఇక్కడ ఉంది, యూట్యూబ్ క్రియేటర్కి ఉన్న అవకాశం ఇక్కడ ఉంది, అది మీరు తెలుసుకోవాలి. హరిప్రసాద్ ఎందుకు వచ్చాడో మీరు అందుకే వచ్చారు. హరిప్రసాద్ ఫ్యామిలీకి ఏం కావాలో మీకు కూడా అదే కావాలి. ఓకే, హరిప్రసాద్కి ఎటువంటి ఇన్కమ్ కావాలో మీకు కూడా అటువంటి ఇన్కమే, అటువంటి ర్యాంకే కావాలి. గుర్తుపెట్టుకోండి, నేను అదే చదువు, నేను ఏ చదువు నేర్చుకున్నానో మీకు అదే చదువు చెప్తాను. ఫస్ట్ది స్టెప్ నేమ్ లిస్ట్. ఆ నేమ్ లిస్ట్ లో ప్రాస్పెక్ట్ క్రియేషన్ దాగి ఉంది, ప్లస్ సెలక్షన్ ఉంది, సెలక్షన్ వివరంగా. ఆ తర్వాత ప్రెజెంటేషన్, అండ్ ఈ ప్రెజెంటేషన్ లో వెల్నెస్ కి సంబంధించిన క్లారిటీ, ఇదంతా తర్వాత మళ్ళీ ఇంకో క్లాస్. మూడవది థ్యాంక్ యూ మీట్. కస్టమర్ కి ప్రొడక్ట్ చేరుకోగానే మనం చెప్పేటువంటి డైట్ ప్లాన్, ప్రొడక్ట్ గురించి ఇంకొంచెం వెల్నెస్ క్లారిటీనే ఈ థ్యాంక్ యూ మీట్. ఓకే, ఈ థ్యాంక్ యూ మీట్ లో మీరు అవసరమైతే
వాళ్ళకి నచ్చింది అని అనుకుంటే వాళ్ళు ఇంకేదైనా సరే వాళ్ళకి ఏదైనా చెప్పడానికి అవకాశం ఇస్తే ఓకే. కానీ వాళ్ళ శ్రద్ధను గమనించకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి అని మాట మాత్రం మీరు చెప్పొద్దు. వాళ్ళ శ్రద్ధను గమనించకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, మీరు సంపాదించుకోండి అని కాదు. నేను ఇదే కెరియర్‌గా పెట్టుకున్నాను కాబట్టి నాకేదైనా మీ యొక్క బంధువులకి, ఫ్యామిలీకి చెప్పడానికి, ఫ్రెండ్స్‌కి చెప్పడానికి అవకాశం ఇవ్వండి అనాలి. ఓకేనా? ఈ చిన్న పదాలు, మాటలే చాలా ముఖ్యమండి. హ్మ్. మీరు బిజినెస్ చేసుకోవచ్చు అని అందరూ బిజినెస్ అవకాశాల కోసం ఆహ్, ఉండరు. వాళ్ళకి బిజినెస్ అనగానే అర్థం కాదు గూడా. మీకు అర్థమైంది కాబట్టి మీరు ఉన్నారు. హ్మ్. ఇది ఎలా ఉంటుంది, ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి అర్థమైంది కాబట్టి. ఫస్ట్ మనుషులు అర్థం గావాలి వాళ్ళకి. ఈ బిజినెస్ కోణం ఏంటో అర్థం కావాలి. బిజినెస్ అనగానే ఇంకోటి ఏదేదో ఊహించుకుంటారు. మీరదేమీ చెప్పకండి. ముందైతే వాళ్ళకి స్ లీడ్స్ కోసం అడగండి. ఇది వేరు. తర్వాతది గ్రూప్ ప్రోగ్రామ్ ఇన్విటేషన్. గ్రూప్ ప్రోగ్రామ్ ఇన్విటేషన్. ప్రెజెంటేషన్ చేసిన వాళ్ళకి కానీ, కస్టమర్‌కి థాంక్ యూ మీట్ జరిగిన తర్వాత గానీ, మనం చేయాల్సిందేంటంటే, సార్ మీరు తీసుకున్న ప్రొడక్ట్ గురించి అనేక కోణాల్లో ఎక్స్‌ప్లనేషన్ బావుంటది. కంపెనీ గురించి గూడా. మీరు అంతా ఫ్రీగానే అటెండ్ అవ్వండి జూమ్‌కి. మీకు ఇబ్బంది లేదనుకుంటేనే నేను అట్లా లింక్ పెడతాను మీకు అని చెప్పాలి. పర్మిషన్ తీసుకొని. పర్లేదు పెట్టండి అనంటే, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు లింక్‌ని క్లిక్ చేసి రండి. ప్రతిరోజు రావాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం అని చెప్పాలి. ఎంత ఫ్రీడమ్ ఇస్తే అంత మంచిది. ఓకే. బలవంతపెట్టు. ఒకవేళ ఏదన్నా తప్పకుండా రా అని ఎవరంటారు? నా ఫ్రెండ్ అయితే, నాకు దగ్గర వాళ్ళైతే నేనే అంటా. ఓకే. సీనియర్ అనకూడదు. ఓకే. ఇక ఫిఫ్త్‌ది మనకి స్టార్ క్రియేషన్. స్టార్ క్రియేషన్‌కి. ఒకవేళ ప్రోగ్రామ్‌కొచ్చి వాళ్ళకి నచ్చుతూ ఉంటే, అప్పుడు మనం ఇంకొంచెం ముందుకి వాళ్ళని తీసుకెళ్ళొచ్చు. ఈ 5 నేను జస్ట్ ఒక సబ్ టైటిల్స్ చెప్పా. అర్థమైందా శ్రీకాంత్ గారు మీకు? ఈ 5 ఇది నేమ్ లిస్ట్, ఇది ప్రెజెంటేషన్, ఇది థాంక్ యూ మీట్, ఇది ప్రోగ్రామ్‌కి ప్రమోషన్. ఓకే. అండ్ లీడ్స్ తీసుకునే విధానం వీళ్ళ దగ్గర నుంచి. ఓకే. ఆ తర్వాత స్టార్ క్రియేషన్. ఈ 5 పేజీల్లో మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ రాసుకోవడం మీ వంతు. నేను చెప్పిందే వేదం గాదు. ఇది నా అనుభవంలో తెలిసిన విషయం. మీ అనుభవంలో మంచి మ్యాటర్ ఒస్తుంటది మీకు. ఓకే. నేమ్ లిస్ట్ రాయించేటప్పుడు ఇట్లా. అది మన మీటింగ్‌లో మాట్లాడుకోవడానికి చాలా వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అది. రాజమౌళి ఇంకా ప్రేక్షకుడికి ఎట్లా నచ్చుతద్దనే ఆలోచిస్తూ ఉంటాడు. అట్లాగే మనకి అన్నీ నేర్పేది ఎవరు అంటే కస్టమరే. హ్మ్. కస్టమర్. ఓకే. ఇది రైట్. అందరికి 500 అందరికి గూడా కంగ్రాచ్యులేషన్స్. ఓకే. భవాని మేడం మీరు వీడియో ఆఫ్ చేసేసుకో. ఆఫ్ చేసేసుకో. వాళ్ళు ఇప్పుడు 250 ఇక్కడ గీతాంజలి గారు నమస్తే. షాహీనా మేడం మీకు గూడా నమస్తే. నమస్తే సార్. ఆ! మేడం ఇంకేంటి సంగతులు బాగున్నారా? బాగున్నాం సార్. హ్మ్. ఇప్పుడు మీరు మీ రిటైల్ మీద మీరు ఫోకస్ చేసి ఒక 2 కాంపిటీషన్ మనం పెట్టుకున్నాం గదా! మొదటి ప్రైజ్ 24 ప్రొడక్ట్స్ జనవరిలో. రెండవ ప్రైజ్ 12 మూడవ ప్రైజ్ 9 ప్రొడక్ట్‌లు. ఓకే. ఈ యొక్క ప్రొడక్ట్ సెల్లింగ్ గురించి, రిటైలింగ్ గురించి మీరు ఆలోచిస్తూ ఉండండి. సంకల్పించుకోండి. సరేనా? హ్మ్. ఓకే అలా సార్. ఆ! అలా మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కస్టమర్స్ అది మీకు వస్తారు. ఓకే. మీ రిటైలింగ్ మీద మీరు ఫోకస్ పెట్టండి. రిటైలింగ్
అనగానే నాకు కస్టమర్ వస్తారో లేదో అనేటువంటి ఆలోచన తీసేయండి. మన పల్స్‌కి రాకపోతే ఎవరికొస్తారు? అవునా? మన కాఫీకి రాకపోతే ఎవరికొస్తారు? దీని అవసరమే ఎక్కువుంది. పాపం వాళ్ళకి తెలీదు గాని. ఓకే. కాబట్టి నేను ఇంకా నాకు తెలిసిన వాళ్ళలో ఎవరికి కాఫీ తెలీదు, ఎవరికి పల్స్ తెలీదో మీరు చూడండి. ఓకే. మీకు బోత్ సైడ్స్‌లో ఆ 500 డ్రీమర్స్ వచ్చేంత వరకు మీరు కొంచెం ఓపిక పట్టండి. రిటైలింగ్ మీద దృష్టి పెట్టండి. సరేనా? హ్మ్. రిటైలింగ్ మీద ఓకే దృష్టి. సార్. హ్మ్. సో, ఇంకా 250లు ధనలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఆ! గుడ్ మార్నింగ్ టు మీ బోత్ సైడ్స్‌లో 250 డ్రీమర్స్ ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరెవరు? ఒక సైడు శ్రేయ హ్మ్. సార్. ఒక సైడు ఆల్రెడీ 250 అయ్యారు సార్ మొన్ననే శోభ మేడం. ఆహా! శోభ మేడం అయ్యారు. ఆ! ఓకే. గుడ్. వెరీ గుడ్. ఇంకో ఇంకో వైపు? ఇంకో వైపు శివనాగేశ్వరి మేడం స్టార్ 500 అయ్యారు సార్. ఇంకా తన కింద కోనేటి వెంకటలక్ష్మి, సాయిరామ్ రెడ్డి వాళ్ళు ఉన్నారు సార్. హుహు. ఓకే. ఓకే. సరే. మీరు ఫోకస్ చేసుకోండి. అండ్ మనకి 600 24 ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! ఎస్ హ్మ్. సార్. జనవరిలో ఫస్ట్ ప్లేస్ రావడానికి మీరు సంకల్పించుకోండి. ఓకే సార్. సరేనా? ఓకే సార్. హ్మ్. మీరు షూర్ ఏం సార్. పెట్టినటువంటి దాన్ని ఛాలెంజ్‌గా తీసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. హ్మ్. ఓకే నేను సార్. ఫస్ట్ ప్లేస్ కొట్టాలని. ఈసారి స్టార్ సెలబ్రేషను సారు, మేడం వాళ్ళతో చర్చించి చెప్తాను. స్టార్ సెలబ్రేషన్ ఉంటుంది మనకి. ఓకే అందులో సార్. మీకు నేను ప్రైజెస్ ఇస్తాను. సరేనా? ఓకే. హ్మ్. ఓకే సార్. రిటైల్ ఛాంపియన్ ఫస్ట్ సార్. ప్రైజ్ 24 ప్రొడక్ట్స్, సెకండ్ ప్రైజ్ 12 ప్రొడక్ట్స్, థర్డ్ ప్రైజ్ 9 ప్రొడక్ట్స్. ఓకే. ఓకే సార్. అందరూ గూడా ట్రై చేయొచ్చు. ఎవరు 1000 వరకు ప్రతి ఒక్కరు. హ్మ్. జ్యోతి మేడం నమస్తే. పమ్మి జ్యోతి మేడం. హ్మ్. అన్‌మ్యూట్ రైట్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా సార్. హ్మ్. నేను మీ శ్రద్ధను చూసి ఆశ్చర్యపోయాను. మీకు అంత శ్రద్ధ అంటే దీని మీద అంత ఇంట్రెస్ట్ లేదేమో అని అనుకున్నాను. కానీ ఎలా తెలిసింది నాకు? వాట్సాప్‌లో మీ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత అర్థమైంది. థ్యాంక్ యూ సార్. హ్మ్. మీ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత మీ రెస్పాన్స్ అయితే ఈ మేడం గారికి ఉంది అని. రైట్. మేడం మీరు ఎక్కడ ఉన్నా సరే, ఎవరితోటి టచ్‌లో లేకున్నా సరే, ఎవరెవరికి ఈ ప్రొడక్ట్‌లు అవసరమో వాళ్ళే మీ దగ్గరికొస్తారు. మీరు అఫర్మేషన్స్ రాసుకోండి. ప్రతిరోజు డైరీ రాసుకోండి. ఓకే. నేను 500 అయి తీరాలి ఓకే సార్. అని. మన కంపెనీ స్కిల్‌ఫుల్‌గా ఒక్కొక్కరిని ముందుకు తీసుకెళ్ళేది. హ్మ్. ఇలా ర్యాంక్ అనేది పెట్టడం వల్ల వాళ్ళలో లీడర్‌షిప్ స్కిల్స్, రిటైలింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఎవరికైతే రిటైలింగ్ స్కిల్స్ వస్తుందో వాళ్ళే రేపొద్దున టీచ్ చేయగలుగుతారు వాళ్ళ టీమ్‌కి. ప్రెజెంట్ చేయగలుగుతారు. సో, మీరు అట్లా ఒక 24 ప్రొడక్ట్స్‌కి సంబంధించి ఒక్కొక్క ప్రొడక్ట్ సేల్ అవ్వాలంటే ఓ నలుగురు, ఐదుగురికి ప్రెజెంటేషన్ చేయించాలి. ఆ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు సీనియర్ ఎలా చేస్తున్నారో చూస్తారు. నేమ్ లిస్ట్ రాయించుకుంటారు. మీరు దాని కోసం మీరు వెతుకుతారు చూసారా? అదంతా మీకు పెద్ద సబ్జెక్ట్‌గా ఉండిపోతది. హ్మ్. ఇదే మరి ఈ అనుభవాలే కావాలి. లేపోతే రిటైలింగ్ ఎందుకు మరి? అసలు రిటైలింగ్ ఎందుకు చేయాలి మనం? ఈ ఎక్స్‌పీరియన్సెస్ కోసమే. అవును సార్. ఈ అనుభవ పాఠాలే రేపొద్దున్న మనం చెప్పబోయేటువంటివి. హ్మ్. మీ టీమ్‌కి మీరు గైడ్ చేయడానికి ఒక సబ్జెక్ట్ ఎందులోంచి వస్తదంటే మీరు చేసే రిటైలింగ్ నుంచి వస్తుంది. ఓకే సార్. నేను పీపీటీ పట్టుకొని రంగంలోకి దిగినప్పుడే నాది స్టార్ట్ అయింది టీము. అప్పటిదాకా అవ్వదు. మనము స్టార్ట్ చేయాలి. ఆ! ఇప్పుడు జూమ్ ఉంది గాబట్టి సీనియర్ హెల్ప్ తీసుకోవచ్చు. అప్పుడంటే ఒక సీనియర్ ఉండేవాళ్ళు అందరి దగ్గరికి ఎలా వస్తాడు? రాలేడు. ఇప్పుడు చకచక మీరు జూమ్‌లో తీసుకోవచ్చు. సరేనా? ఓకే. ఇక అందరూ మీ టీమ్‌ని ప్రమోట్ చేసుకోండి. ఇంకా సునీత గారు స్టార్ 250 అజ్మీరా మేడం.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీకు ఆల్ ది బెస్ట్. మీరు ఆ, అంటే మనకున్నటువంటి పరిమితుల్లాగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళాము, ఆ, నేను చేయలేనేమో అని అనిపిస్తుంటుంది. కానీ ఒకటి ఏంటంటే మన యొక్క తపనే మనకు అన్ని తీసుకొచ్చేస్తుంది టీంని. అది సత్యం, అది సత్యం. మీరు జూమ్ ద్వారా మీరు నేర్చుకునేవి, మీరు ఆ ప్రెజెంటేషన్ చేసే విధానము, ఒకటి మాత్రం మీరు నెమ్మదిగా ఏ లక్ష్యం కూడా పెట్టుకోవాలి అంటే, నాకు ఒక సిస్టమ్ కంప్యూటర్ అనేది ఉండాలి అని పెట్టుకోండి, ఒక ల్యాప్టాప్. ఓకే సార్. ఓన్గా మీ టీం కలిసి ఒక 4-5 ఎవరైతే సీరియస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు, శ్రీకాంత్ మీరు చేసి ఏం చేయాలి అంటే వచ్చినటువంటి జూమ్ లింక్ని తీసుకోవాలి. జూమ్ లింక్ని తీసుకోవాలి, దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు, ప్రెజెంటేషన్స్కి ఉపయోగించుకోవచ్చు. సరేనా? అట్లా 4కి చేరాలి. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే బైక్ కావాలిగా, బైక్ పెట్టే ఖర్చు మనకు అవసరం లేదు. బయటికి వెళ్ళాలంటే స్కూటీ కావాలిగా, ఉంది అవసరం లేదు. కాబట్టి ఇది లక్ష్మి అనిత గారు, మీ ర్యాంక్ ఏంటండి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్ సార్. చెప్తాను. మీ ర్యాంక్ ఏంటి చెప్తాను. ర్యాంక్ సార్ ఆ. స్టార్ 500. స్టారే సార్. స్టారా? ఓకే ఓకే, రైట్. ఇప్పుడు లెఫ్ట్ ఒక స్టార్, రైట్ ఒక స్టార్, అంతే కదా? లెఫ్ట్ ఒక స్టార్, రైట్ ఒక స్టార్. సో మీరు స్టార్ కంప్లీట్ చేసుకొని ఇంకెవరు స్టార్ కావాలి అనేది, అంటే ఇక మీ ఇప్పుడు హ్యాపీ కస్టమర్స్ లో మీరు వెతకాలి. తను ఏం చేయాలి అంటే, నాగేశ్వరి గారు, మేడం శివనగర్, తను ఏం చేయాలి? స్టార్ కాబట్టి తన హ్యాపీ కస్టమర్స్ లో ఎవరు స్టార్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో చూడాలి. కస్టమర్లలో హ్యాపీ కస్టమర్స్ ఉంటారు. పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు, కస్టమర్లలో హ్యాపీ కస్టమర్లు వేరే. అంటే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చడం, ఈ కంపెనీ నచ్చడం, మన విధానం నచ్చడం, ఇవన్నీ ఉంటుంది. వాళ్ళు చాలా పాజిటివ్గా ఉంటారు. అలా ఉన్న వాళ్ళమే మనం అందరం కూడా ఈరోజు ర్యాంకులు పొందిన వాళ్ళందరం. వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ 500 ఎవరండి? డైరెక్ట్ కేరింగ్ మేడం గారేనా? అనిత మేడం సార్, కేరింగ్. ఉందా? 3 స్టార్లు కంప్లీట్ అయినాయి సార్ తనకి. ఈ 2 వీక్స్ లో 5 స్టార్స్ కంప్లీట్ అవుతాయి సార్ తనకి. 2 లాగిన్స్ ఈ వీక్ ఉన్నాయి సార్. ఇప్పుడు డైరెక్ట్ 500? డైరెక్ట్ 500 సార్. రీటైల్ పెండింగ్ ఉంది సార్. 250కి అది 24 ప్రొడక్ట్స్ రీటైలింగ్ పెండింగ్ ఉంది సార్. అంతే అంతే. ఒక్కసారి ర్యాంకుల గురించి అందరికి చెప్పండి మేడం. స్టార్ అంటే ఏంటి? స్టార్ 255 ఇది తెలుసుకొని మనం వెళ్దాము. ఇందులోనే ఇంకా బోగస్ సార్ మీరు స్టార్ట్ చేయొచ్చు కదా. ఈ లింక్ వేరే సార్, చేస్తా ఉంటే ఇచ్చేది మళ్ళీ లింక్ వేరే సార్. ఇది అవునా? సరే ఏమో అని చెప్పండి, లింక్ వేరే. మేడం స్టార్ట్. స్టార్ అంటే ఎప్పుడైతే లాగిన్ అవుతావో, మనం లాగిన్ అయితే ఒక 4 ప్రొడక్ట్స్ తోటి లాగిన్ అవుతాం కదా. మిగతా 8 ప్రొడక్ట్స్ 4 వీక్స్ లో కనుక ఒక 3 కస్టమర్స్, ఒక కస్టమర్స్ కి 4 ప్రొడక్ట్స్ మనం ఇవ్వచ్చు. అట్లా 3 కస్టమర్స్ అంటే ఫోన్ నెంబర్ వేరే ఉండాలి, అడ్రస్ వేరే ఉండాలి, ఇవన్నీ వేరే ఉండాలి. ఇట్లా 12 ప్రొడక్ట్స్ కనుక 4 వీక్స్ లో కంప్లీట్ చేయగలిగితే 1 అవర్ లో కూడా అయిపోవచ్చు. లేదంటే 2 వీక్స్ లో అవ్వచ్చు, 3 వీక్స్ లో అవ్వచ్చు, 4 వీక్స్ లో అవ్వచ్చు. 2 వీక్స్ దీన్ని లో అయితే స్టార్ మన అంటారు. లాభం మేడం. 2 వీక్స్ లో అయితే 2 వీక్స్ లో అయితే ఇంకా మనము వెంటనే ఇంకా మన సేమ్ ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత ప్రతి 12 ప్రొడక్ట్లకి ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. మనం స్టార్ అయిన తర్వాత మనకు ఎప్పుడైతే సేమ్ ఆపర్చునిటీ మన వాళ్ళకి ఇస్తామో, ఆ స్టార్ ని కనుక మనం ఒక 2 వీక్స్ లో కంప్లీట్ చేస్తే ఒక 2000 రూపీస్ మనకు అదనంగా వస్తుంది. దాన్ని ఇంక్యుబేటర్ బోనస్ అంటారు. 3 వీక్స్ లో కంప్లీట్ చేస్తే కూడా 1000 రూపీస్ వస్తుంది అదనపు బోనస్. ఓకే. సో స్టార్ అనేది గంటలో అవ్వచ్చు, ఇంకా ఆ తర్వాత ఎప్పుడైనా కావచ్చు, అంతేనా? మినిమం కస్టమర్స్ ఎంతమంది ఉండాలి? 3 కస్టమర్స్ ఉండాలి. మినిమం 3. ఓకే శృతి గారు, ఇవి నోట్ చేసుకో. ఇది
ఐడియా. కొంచెం స్పీడ్గా ఎవరైనా అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇది ఒకటి తెలుసు. రైట్. స్టార్ 250 మేడం. రైట్ ఒక స్పాన్సరింగ్ లో ఒక స్టార్ కంప్లీట్ అవ్వాలి, లెఫ్ట్ ఒక స్పాన్సరింగ్ లో ఒక స్టార్ కంప్లీట్ అవ్వాలి సార్. దాన్ని స్టార్ 50 అంటారు. ఓన్ స్పాన్సరింగ్ అయి ఉండాలి. ఓన్ స్పాన్సరింగ్. అది 250 కంప్లీట్. అంటే రిక్రూట్మెంట్ ఇక్కడ నేర్చుకుంటాం మనం. లెఫ్ట్ ఒక రైట్ ఒక స్టార్ ఇచ్చేయడం. రైట్. 500 స్టార్ 50 అయిన దగ్గర నుంచి ఒక 24 ప్రొజెక్ట్స్ మనం కంప్లీట్ చేయగలిగితే, దాంతో పాటు ఇంకా 3 స్పాన్సరింగ్ కూడా చేసి 3 స్టార్ కంప్లీట్ చేయగలిగితే మనం దాన్ని స్టార్ 5 అంటాం. మళ్ళీ 5 కాదు, మళ్ళీ 5 కాదు సార్, ఓన్లీ 3. 250లో చేసిన 2నే 2 కలిపేస్తాం. ని దీన్ని యాడ్ చేస్తారు. 3 స్టార్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం 24 ప్రొడక్ట్స్ రీటైలింగ్ కంప్లీట్ అయి ఉండాలి ఆఫ్టర్ స్టార్ 50. 250 అయిపోయిన దగ్గర నుంచి ఎన్ని ప్రొడక్ట్లు అంటే 24 ప్రొడక్ట్లు. ఎప్పటి వరకు అంటే సరే ఇక వాళ్ళ స్టామినాని బట్టి ఎప్పటి వరకు కంప్లీట్ చేసుకుంటే అప్పుడు తొందరగా వచ్చేస్తుంది. మళ్ళీ ఆ 3 ఒక సైడే ఉండద్దు, ఒకటి వన్ సైడ్, రెండు ఒక వైపు అట్లా ఉండాలి. బోత్ సైడ్ బ్యాలెన్స్ చేయాలి. లాగిన్ చేసేటప్పుడు లాగిన్ 3 చేసేటప్పుడు లాగిన్స్ ఒక రిమైనింగ్ 3 సైడ్ ఉన్నాయి కదా సార్. ఒక సైడ్ 1 లాగిన్, ఇంకో వైపు 2 లాగిన్స్ అట్లా బోత్ సైడ్ చేసుకోవాలనేది పాయింట్. మినిమం 1 లెసర్ సైడ్ అయితే ఉండాలి. మినిమం 1. ఆల్రెడీ స్టార్ 250 అప్పుడు ఆల్రెడీ 1 లాగిన్ అనేది వచ్చేసింది. ఓకే, ఇంకా నెక్స్ట్ 3 అనేది తన ఇష్టం. ఓకే, ఇది నో కన్ఫ్యూజ్, ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. ఓకేనా, ఇది నోట్ చేసుకున్నారా? సీనియర్లు ఎవరైతే 500 వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా నోట్ చేసుకోవాల్సిన విషయం. వెంటనే వాళ్ళకి చెప్పేటట్టు. ఓకే, ఇది మనకి ఇంకే 500కి సంబంధించి మీకు ఇప్పుడు స్టార్ 500 కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి 24 ప్రొడక్ట్స్ని కంప్లీట్ చేయడం అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు 5 స్పాన్సరింగ్ మీకు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. 5 ఓన్ స్పాన్సరింగ్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. మీ ఓన్ స్పాన్సరింగ్ ఉంటే అయిపోయింది. ఇక 1000 అప్పుడు మీ 500 తర్వాత మనం ఆలోచిద్దాం. అంతకంటే ఎక్కువ ఆలోచించద్దు. జస్ట్ మీకు నెక్స్ట్ మైల్ రాయి ఏంది అనేది మీరు ఆలోచించండి. ఓకేనా? స్వాతి మేడం ఎలా ఉన్నారు? ఆరోగ్యం మంచిగా ఉందా? సంధ్యారాణి గారు నమస్తే. నేను నెక్స్ట్ స్టార్ 250 మీటింగ్లో మీ అందరితోటి మాట్లాడతాను. బహుశా ఇప్పుడు టైం అయిపోయింది అనుకుంటా. మీరు కూడా ప్రమోట్ చేసుకోవాలి కదా, వాళ్ళందరూ దోస్ ఆర్ వెయిటింగ్. సరేనా, కలుస్తాను.